Hello everyone, welcome to T1 Academy. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించినటువంటి ఎంసీక్యూ సెషన్లో ఈరోజు మనం కాకతీయ ఎరాకి సంబంధించినటువంటి కొన్ని ఎంసీక్యూస్ని సాల్వ్ చేద్దాం. లెట్స్ గో ఇన్ టు ద ఎంసీక్యూస్. ఫస్ట్ క్వశ్చన్ అండి. ప్రతి క్వశ్చన్ కూడా మై ఫ్రెండ్స్ ఇక్కడ మనం మెన్షన్ చేసినవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. So try to write down the data which is provided in the question. Okay. First question chudandi. Which of the following inscriptions mentions about the death of Rudramadevi? రుద్రమదేవి చనిపోయినట్టుగా ఏ ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంది అని మిమ్మల్ని అడిగినట్టయితే అది హనుమకొండ ఇన్స్క్రిప్షనా, లేదా చందుపుట్ల ఇన్స్క్రిప్షనా, లేదా మక్తాల ఇన్స్క్రిప్షనా, లేదా మల్కాపురం ఇన్స్క్రిప్షనా అని మిమ్మల్ని అడిగినట్టయితే చందుపట్ల ఇన్స్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, అమ్మదేవ చేసినటువంటి రివాల్ట్లో రుద్రమదేవి ఆ యుద్ధంలో చనిపోవడం జరుగుతుంది. ఆ ఎపిసోడ్ అందరం కూడా చదువుకొని ఉంటాం. సో దానికి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ పాయింట్, చందుపట్ల ఇన్స్క్రిప్షన్ ఈజ్ ద ఇన్స్క్రిప్షన్ విచ్ మెన్షన్స్ అబౌట్ ద డెత్ ఆఫ్ రుద్రమాదేవి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. Which of the following rulers have shifted their capital from Hanumakunda to Warangal? మనం కాకతీయ సామ్రాజ్యం గురించి నేర్చుకున్నప్పుడు ఎర్లీ కాకతీయాస్, లేటర్ కాకతీయాస్ అని కూడా నేర్చుకుంటాం. మనం రుద్రదేవ గారి దగ్గర నుంచి ఇంపీరియల్ కాకతీయాస్ అంటే కాకతీయ సామ్రాజ్యం ఎక్స్పాన్షన్ అవ్వడం చూస్తూ ఉంటాం అన్నమాట. అలాంటి చిన్నగా ఒక హనుమకొండ జాగిరికి చెందినటువంటి ఒక కాకతీయులు, ఒక ఫ్యూడల్ లార్డ్స్ ఎవరైతే రాష్ట్రకూటులు మరియు చాళుక్యుల కింద బతికారో తర్వాత ఇంపీరియలిస్ట్ అవుతారు. అలా వారి రాజ్యం పెరుగుతూ పోయినప్పుడు ఈ క్యాపిటల్ సిటీని కూడా మనం షిఫ్ట్ చేస్తామన్నమాట. అలా మనం ఏ రాజుగారి కాలంలో ఈ క్యాపిటల్ సిటీని షిఫ్ట్ చేస్తామన్నట్టు అడిగితే అది రుద్రదేవ గారి సామ్రాజ్యంలో షిఫ్ట్ చేస్తామన్నమాట. రుద్రదేవ వాజ్ ద ఫస్ట్ కాకతీయ రూలర్ ఆర్ ఎ ఫస్ట్ ఇంపీరియల్ ఇండిపెండెంట్ కాకతీయ రూలర్. వారు ఎవరికీ ఆన్సరబుల్ కాడు. ఇండిపెండెంట్గా ఎక్స్పాన్షన్ని లార్జ్ స్కేల్లో చేసినటువంటి రాజు రుద్రదేవ గారు అండి. రుద్రదేవ గారి తర్వాత గణపతి దేవ తర్వాత మహాదేవ కొన్ని రోజులు, అలా మనం క్రోనలాజీ కూడా చూసుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మొట్టుపల్లి ఇన్స్క్రిప్షన్? మనకి మొట్టుపల్లి అనేది కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ పోర్ట్. ఆ పోర్ట్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో చిన్న ఫ్యూడేటరీస్ అనేవాళ్ళు ట్రేడ్ అనేది జరగకుండా చాలా అబ్స్ట్రక్షన్స్ పెట్టేవాళ్ళు అనమాట. ఆ అబ్స్ట్రక్షన్స్ని క్లియర్ చేస్తూ ట్రేడ్ని ఎంకరేజ్ చేసేందుకు, ఫారిన్ ట్రేడ్ని ఎంకరేజ్ చేసేందుకు గణపతి దేవ గారు మొట్టుపల్లి అభయ శాసనం అనే ఒక శాసనాన్ని లేదా ఇన్స్క్రిప్షన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్టి మొట్టుపల్లి అభయ శాసనం గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అయింది అని అడిగితే ఇట్ ఈజ్ ఏ గ్రాఫికల్ అకౌంట్ ఆఫ్ గణపతి దేవాస్ కాన్క్వెస్ట్స్. ఏంటంట, గణపతి దేవుడు చేసినటువంటి యుద్ధాల గురించి తెలుపుతుంది ఈ ఇన్స్క్రిప్షన్. కరెక్టా అంటే కాదండి, ఈ యుద్ధాల గురించి చెప్పొద్దు. నేను ఇప్పుడే చెప్పా కదా, గణపతి దేవ అక్కడ మొట్టుపల్లిలో ఉన్నటువంటి ఆ పోర్ట్కి ఇచ్చినటువంటి ఇన్సెంటివ్స్ ఏంటి, నేను ఎటువంటి సేఫ్టీస్ ఇస్తా, నేను ఎటువంటి ట్యాక్స్ రిజంప్షన్స్ ఇస్తా, నేను ఎలా మిమ్మల్ని కాపాడుకుంటా ఈ ట్రేడర్స్ని అని ఒక అభయ శాసనం అన్నమాట ఇది. నెక్స్ట్, గివ్స్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద కమర్షియల్ యాక్టివిటీస్. Next, gives information about the activity of the feudal chiefs, gives information regarding the impetus given to the seaborne trade by the Ganapati Deva. Correct answer ఏంటి అవుతుందండి? ఆప్షన్ నెంబర్ డి. ఏంటి, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్కి సంబంధించి గణపతి దేవ ఇచ్చినటువంటి ఇన్సెంటివ్స్, ఎంకరేజ్మెంట్, అభయము ఏదైతుందో అంతా కూడా ఏ ఇన్స్క్రిప్షన్లో ఉందండి? మొట్టుపల్లి ఇన్స్క్రిప్షన్స్ రాసుకోండి. మొట్టుపల్లి ఇన్స్క్రిప్షన్ ఎవరు ఇచ్చారు? గణపతి దేవ్ ఇచ్చారు. దేనికి సంబంధించింది? ఫారిన్ ట్రేడ్కి సంబంధించినటువంటి ఒక ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్, ద రామాయణ రైటర్, వాట్ వాజ్ ద రామాయణ రిటన్ బై గోనబుద్ధారెడ్డి? మనకి కాకతీయ సామ్రాజ్యం టైంలో భాస్కర్ రామాయణము, రంగనాథ రామాయణము, ఇలా రకరకాల రామాయణాలు, మొల్ల రామాయణం కూడా అప్పుడు నడుస్తూ ఉండేది లేదా వోగ్లో ఉండేదన్నమాట. సో ఇందులో గోనబుద్ధారెడ్డి గారు, గోన గన్నారెడ్డి గారి యొక్క తండ్రి గారు గోనబుద్ధారెడ్డి గారు, వీరు కూడా ఒక రచయితనే అండి. గోనబుద్ధారెడ్డి గారు రచించింది ఏ రామాయణము అని మిమ్మల్ని అడిగినట్టయితే అది రంగనాథ రామాయణం అని రాసుకోవాలండి. ఏంటండి, వాట్ వాజ్ ద రామాయణ రిటన్ బై గోనబుద్ధారెడ్డి? గోనబుద్ధారెడ్డి గారు రచించినటువంటి రామాయణం పేరు ఏంటి అని మిమ్మల్ని అడిగినట్టయితే అది ఏ రామాయణం అండి? రంగనాథ రామాయణము. వెరీ ఇంపార్టెంట్.
నెక్స్ట్, హౌ మెనీ క్యాంటన్స్ ఆఫ్ మహాభారత వర్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ తెలుగు బై తిక్కన సోమయాజీ? కాకతీయ సామ్రాజ్యం టైంలో నెల్లూరు అనే ప్రాంతంలో ఒక ఇండిపెండెంట్ కింగ్డమ్ ఉండేదండి. అక్కడ మనుమసిద్ధి అనే వారి యొక్క ఆస్థానంలో తిక్కన సోమయాజి గారు ఆస్థాన పండితులండి. గణపతి దేవ గారి ఆస్థానంలో కూడా తిక్కన సోమయాజి గారు రావడం జరిగింది. అట్టి తిక్కన సోమయాజి గారు మన భారతదేశంలో మన తెలుగు భాషలో కవిత్రయంగా ముగ్గురు పిలుస్తూ ఉంటాం. నన్నయ, తిక్కన మరియు ఎర్రప్రగడ. తిక్కన గారు మన మహాభారతంలో దాదాపు 15 పర్వాలను రచించడం జరిగింది. ఎన్ని పర్వాలను రచించారండి? 15 పర్వాలను రచించడం జరిగింది. ఆంధ్ర మహాభారతంలో తిక్కన సోమయాజి గారు ఎన్ని రాశారు అంటే 15 పర్వాలని తెలుగులోకి అనువదించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, తిక్కన సోమయాజి గారి గురించి చెప్పాలంటే వారు ఆ కాలంలో హరిహర సారం అనేసి ఒక సారాన్ని తీసుకురావడం జరిగింది. హరిహర సారం అంటే మనకి కాకతీయుల సమయంలో శైవులకి మరియు వైష్ణవులకి అస్సలు పడేది కాదండి. ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉండేది. జైనిజం డిక్లైన్ అయిపోయింది, బుద్ధిజం డిక్లైన్ అయిపోయింది, శైవులకి వైష్ణవులకు పడుతూ ఉండేది కాదు. అటువంటి సమయంలో హరిహరుడు ఇద్దరు వేరు కాదు, ఇద్దరూ ఒకటే అనే ఒక సారాన్ని ఇచ్చినటువంటి వ్యక్తే తిక్కన సోమయాజి గారండి. హరిహర సారం అని చెప్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ వర్క్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? కింది ఇచ్చినటువంటి కాకతీయ సామ్రాజ్యం సమయంలో ఈ యొక్క రచనలు ఎవరు చేశారు, అటు పేర్స్ ఏవి కరెక్ట్గా ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్, పండితారాజ్య చరిత్రం. పండితారాజ్య చరిత్రాన్ని రచించింది పాలకురికి సోమనాథుడు అండి. ఎవరండి? పాలకురికి సోమనాథుడు గారు పండితారాజ్య చరిత్రను రచించారు. అయితే ఈ స్టేట్మెంట్ కరెక్టేనా? ఎస్, స్టేట్మెంట్ 1 కరెక్టే. మార్కండేయ పురాణం. మార్కండేయ పురాణాన్ని రచించింది తిక్కన సోమయాజి గారండి. ఆప్షన్ 2 చూడండి, మార్కండేయ పురాణం తిక్కన సోమయాజి. నృత్య రత్నావళి జయపసేనాని, ఇది సంస్కృతంలో రచించారనమాట. సాంస్క్రిత్. జయపసేనాని అండి, తను మనకి కాకతీయ సామ్రాజ్యంలో హీ వాజ్ ద హెడ్ ఆఫ్ ఎలిఫెంట్స్. హెడ్ ఆఫ్ ఎలిఫెంట్స్, గజసేనకి హెడ్ అన్నమాట. గజసేనకి హెడ్ ఎవరు అంటే జయపసేనాని. తను సంస్కృతంలో ఒక పుస్తకాన్ని రచించారు, నృత్య రత్నావళి, డ్యాన్స్ ట్రిటైజ్ గురించి. అంటే డ్యాన్స్ ఫామ్స్ ఎలా ఉంటాయి, ఎలా చేయాలి అంటే దాని గురించి ఒక పుస్తకం రచించారు జయపసేనాని గారు. ఈ 3 పుస్తకాలు కూడా సరైనవే. ఏమడుగుతున్నారు మన ఇక్కడ? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్ అంటే ఆల్ ద పేర్స్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ సి, దట్ ఈస్ ఆల్ ద పేర్స్ ఆఫ్ కరెక్ట్ వచ్చేసి మీ ఆన్సర్ అండి. ఇక్కడ ఏమేంటండి? నృత్య రత్నావళి, జయపసేనాని. ఓకే, తను ఒక సేనాని, తను హెడ్ ఆఫ్ ద ఎలిఫెంట్స్ అండి. నెక్స్ట్, మార్కండేయ పురాణం తిక్కన సోమయాజి గారు. పండితారాజ్య చరిత్రం పాలకురికి సోమనాథుడు గారు. వీళ్ళ ముగ్గురు పేర్లు, ఈ ముగ్గురు బుక్స్ కూడా మీరు ఒకదే దగ్గర రాసి పెట్టుకోవాలండి. అలానే తిక్కన సోమయాజి గారి దగ్గర ఒక సపరేట్ పాయింట్స్ రాసుకున్నప్పుడు మహాభారతంలో 15 పర్వాలను రచించారు తిక్కన సోమయాజి. తిక్కన సోమయాజి గారు రచించినటువంటి ఇతర పుస్తకాల పేర్లు ఏమైనా తెలిసినట్టయితే అందులో ఒక పుస్తకం పేరు ఏంటంటే మార్కండేయ పురాణము. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ మేడ్ నాయంకార ఎన్ ఎక్స్క్లూజివ్ రైట్ ఆఫ్ పద్మనాయకాస్? మనకి కాకతీయ సామ్రాజ్యం టైంలో నాయంకార వ్యవస్థ అనే ఒక వ్యవస్థ ఉండేదన్నమాట. బేసికల్లీ డీసెంట్రలైజ్ సిస్టమ్ లేదా ఫ్యూడల్ వ్యవస్థ అనేది కాకతీయ సామ్రాజ్యంలో ఉండేది. ఏంటండి? డీసెంట్రలైజేషన్. డీసెంట్రలైజేషన్ ఆర్ ఫ్యూడల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. దీంట్లో ఏంటి అంటే మొత్తం ఇది సామ్రాజ్యం అనుకుంటే సామ్రాజ్యంలో కొంత ప్రాంతాలని కొన్ని ఫ్యూడల్ లార్డ్స్కి ఇచ్చేసేవాళ్ళు అనమాట. ఈ యొక్క ప్రాంతాల్లో ఆ ఫ్యూడల్ లార్డ్ ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవడానికి, అన్నీ కలెక్ట్ చేసుకోవడానికి రైట్ ఉండేవారు. ఈ యొక్క రైట్ మనం వారికి ఇచ్చినందుకు గాను వారు తరచుగా రాజుగారికి కొంత సేనని కాంట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి. ఓకే, గజసేనని, అశ్వసేనని, దళసేనని, ఇలా సేనలన్నింటినీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి. అటువంటి సిస్టమే నాయంకార సిస్టమ్ అన్నమాట. అయితే నాయంకార సిస్టంలో అన్ని కులాల వారికి మనము ఇచ్చేవాళ్ళు, ముఖ్యంగా రిప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళు. ముఖ్యంగా చెప్పాలంటే వెలమలు, రెడ్లు మరియు కాపులకు, వెలమ, రెడ్డి మరియు కాపులకి
ఇది ఎక్కువగా ఇస్తూ ఉండేవాళ్ళు. కానీ ఒక రాజుగారు దీనిని కేవలము పద్మనాయకులకి మాత్రమే, అంటే వెలమాలకి మాత్రమే ఇది ఈ సిస్టంలో హక్కు ఉండాలి అని చేసినటువంటి రాజు ఎవరు అంటే ప్రతాపరుద్రుడు అండి. మనకు చరిత్రకారులు ఏం చెప్తూ ఉంటారంటే ఇది ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్. ఒక్కటే ఒక కులానికి లేదా వీరికి ఇచ్చినందుకు గాను ఈ యొక్క సామ్రాజ్యము చిట్ట చివరికి మునిగిపోయిందని కొంతమంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ యొక్క నాయకార వ్యవస్థకి కేవలం పద్మనాయకులు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పినటువంటి రాజు ఎవరు అంటే ప్రతాపరుద్రుడు అండి. ఎవరండి ఆ రాజు? ప్రతాపరుద్రుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దిస్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్స్ ఆఫ్ కాకతీయ పీరియడ్ హెల్డ్ ఎ టైటిల్ అరిగజకేసరి? అరిగజకేసరి అని ఎవరిని పిలుస్తాము? ఓకే, మనకి ఏనుగు లాంటి శత్రువులని కూడా ఒక సింహంలా గర్జించి ఓడించగలిగే శక్తి కలిగినటువంటి ఒక కాకతీయ సామ్రాజ్యపు రాజు ఎవరు అని అరిగజకేసరి అనే టైటిల్ పిలిస్తే వారి పేరు వచ్చేసి ప్రోలాయ వన్ లేదా ప్రోలా వన్. వీళ్ళందరూ కూడా ఎర్లీ కాకతీయాస్ అన్నమాట. ఎవరండది? ప్రోలా వన్ ఈజ్ టైటిల్డ్ యాజ్ వాట్? అరిగజకేసరి. గజాలను సైతం తొక్కి పడేసేటటువంటి ఒక సింహం లాంటి రూపం. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు రుద్రదేవ. ఓకే, హీ వాజ్ ద ఆథర్ ఆఫ్ సాంస్క్రిత్ వర్క్ నీతిసారా. రుద్రదేవ గారు సంస్కృతంలో నీతిసారా అనే పుస్తకాన్ని రచించారని చెప్తున్నారు. కరెక్టా అంటే ఎస్, వెరీ కరెక్ట్. హీ కన్స్ట్రక్టెడ్ రుద్రేశ్వర లేదా 1000 పిల్లర్ టెంపుల్ యాట్ హనుమకొండ. మనం 1000 స్తంభాల గుడి ఏదైతే ఇప్పుడు హనుమకొండలో ఉందో ఈ 1000 స్తంభాల గుడిని ఎవరు నిర్మించారు అంట? దీన్ని నిర్మించింది రుద్రదేవుడు అంట. కరెక్టా రాంగా అంటే అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. అందుకే ఆ ఆలయం పేరు రుద్రేశ్వర ఆలయంగా పేరు పొందింది. హీ షిఫ్టెడ్ ద కాకతీయ క్యాపిటల్ ఫ్రమ్ హనుమకొండ టు వరంగల్. ఇంతకుముందే చూసాం కదండి, రుద్రదేవ గారు హనుమకొండ నుంచి కాకతీయ సామ్రాజ్యం యొక్క క్యాపిటల్ సిటీని వరంగల్కి షిఫ్ట్ చేశామని. అదే ఆన్సర్ అండి. సేమ్, ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. అడిగింది ఏంటో చూద్దాం, కరెక్టా ఇన్కరెక్టా. కరెక్ట్ అడిగాడు కాబట్టి ఆల్ ద ఎబో స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఏంటండి, రుద్రదేవ గారి గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో తాను సంస్కృతంలో నీతిసారా అనే పుస్తకాన్ని రచించారు. రుద్రేశ్వర ఆలయం లేదా 1000 స్తంభాల గుడిని ఎవరు నిర్మించారు అంటే రుద్రదేవ గారే. అలానే ఈ యొక్క కాకతీయ క్యాపిటల్ సిటీని హనుమకొండ నుంచి వరంగల్కి ఎవరు షిఫ్ట్ చేశారంటే అది కూడా రుద్రదేవ గారే. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు గణపతి దేవ. కాకతీయ సామ్రాజ్యంలో అతి ఎక్కువ కాలం పాటు కాకతీయ సామ్రాజ్యాన్ని రూల్ చేసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది గణపతి దేవ గారండి. గణపతి దేవ గారికి కొడుకులు లేరండి, 2 ఆడపిల్లలు ఉండేవారు. అందులో ఒకరే రుద్రమాదేవి గారండి. రుద్రమాదేవి గారు మన తెలుగు ప్రాంతంలో లేదా మన ఆంధ్రదేశంలో మొట్టమొదటి మరియు చిట్ట చివరి మహిళా రూలర్, ఏ ఫీమేల్ రూలర్. మార్కో పోలో గారు ఈ గణపతి దేవ గారి సమయంలో అండ్ వెనీటియన్ ట్రావెలర్ మార్కో పోలో మన ఇండియాకి రావడం జరిగింది. ఇది కూడా మీరు నోట్ చేసుకోవాలి. హీ అపాయింటెడ్ బ్రాహ్మిన్స్ యాజ్ విలేజ్ అకౌంటెంట్స్ కర్ణం ఇన్స్టెడ్ ఆఫ్ విశ్వబ్రాహ్మణాస్. గణపతి దేవ గారి సమయానికి ముందు ఈ యొక్క విలేజ్ అకౌంటెంట్స్ ఎవరైతే ఉంటారో వారిని కర్ణమ్స్ అని పిలుస్తుంటాం. మన ఆంధ్రదేశంలో ఇప్పటికీ కర్ణం లేదా సినిమా సాంగ్స్లో కూడా కర్ణం అనే పదం వింటూ ఉంటాం. కర్ణం అంటే ఒక విలేజ్ అకౌంటెంట్. పూర్వం కాలంలో గణపతి దేవ గారికి ముందు కాలంలో విశ్వబ్రాహ్మణులు మాత్రమే ఈ పోస్ట్కి ఎలిజిబుల్గా ఉండేవాళ్ళు అనమాట. అయితే ఈ విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా ఆ కాలంలో అందరూ పొలిటికల్గా ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇది సరైంది కాదు అని గణపతి దేవ గారికి అనిపించి వారిని బ్రాహ్మిన్స్తో రీప్లేస్ చేశారు. అప్పుడే కొత్తతనమైన ఒక బ్రాహ్మిన్ నాయకార బ్రాహ్మిన్ సిస్టమ్ నియోగి బ్రాహ్మిన్. ఓకే, నియోగి బ్రాహ్మిన్స్ అని పిలుస్తాం వీళ్ళని, నియోగి బ్రాహ్మణులు, నియోగి బ్రాహ్మణుగా పిలుస్తుంటాం. ఏ బ్రాహ్మణులు అండి? కర్ణంగా అపాయింట్ అయినటువంటి బ్రాహ్మణులను ఏమని పిలుస్తుంటామండి? నియోగి బ్రాహ్మణులుగా పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్, హీ కన్స్ట్రక్టెడ్ రామప్ప, పరకాల అండ్ గణపురం ట్యాంక్స్. ఏం ట్యాంక్స్ కట్టారంట అంటే ఏ ఒక్క చెరువులను కట్టారంట అండి గణపతి దేవ గారు? రామప్ప, పరకాల మరియు గణపురం ట్యాంక్స్ని వీరు నిర్మించారంట. కరెక్టా రాంగా అంటే అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. నెక్స్ట్,
హీ గేవ్ మొట్టుపల్లి అభయ శాసనం టు ప్రమోట్ ట్రేడ్ అట్ మొట్టుపల్లి పోర్ట్. ఇంతకుముందే చూసాం కదండి, మొట్టుపల్లి అభయ శాసనాన్ని ఎవరిచ్చారు అని మనం చదువుకున్నామండి, గణపతి దేవ గారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అడిగింది ఏంటండి, విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్. పైన ఉన్నటువంటి ప్రతి స్టేట్మెంట్ కరెక్ట్ అంటే నన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, హూ కమాండెడ్ ద ఖిల్జీ ఫోర్సెస్ అగెన్స్ట్ ద కాకతీయాస్. కాకతీయ సామ్రాజ్యంలో ప్రతాపరుద్రుని కాలం సమయంలో మనకి ఢిల్లీ సుల్తానేట్ ఇన్వేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. మొదటిసారిగా అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించిన ఫోర్సెస్ కిందికి రావడం జరుగుతుంది. ఆ తర్వాత తుగ్లక్ ఫోర్సెస్ రావడం జరుగుతుంది. మొహమ్మద్ బిన్ తుగ్లక్ లేదా ఉలుగ్ ఖాన్ అని పిలువబడేటటువంటి ఈ మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఎప్పుడైతే సదర్న్ రీజియన్కి లేదా మన సౌత్ ప్రాంతానికి వైస్రాయ్గా నియమించబడతారో అప్పుడు మన కాకతీయ సామ్రాజ్యం అనేది మొత్తానికే కుప్పకూలిపోవడం జరుగుతుంది. అయితే ఖిల్జీ సమయంలో మన కాకతీయ సామ్రాజ్యం పైన దండయాత్ర చేసిన దానికి జనరల్గా ఎవరున్నారు అంటే మాలిక్ కఫూర్. ఎవరండి? మాలిక్ నాయిబ్ కఫూర్, హూ వాజ్ ద కమాండర్ ఆఫ్ ద ఫోర్సెస్ డ్యూరింగ్ ద అటాక్ బై ద ఖిల్జీ ఫోర్సెస్ ఆన్ ద కాకతీయ కింగ్డమ్. మాలిక్ నాయిబ్ కఫూర్. ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ గారి యొక్క సైన్యాధిపతి మాలిక్ కఫూర్ మన కాకతీయ సామ్రాజ్యాన్ని ఓడించడం జరిగింది. ఓడించిన తర్వాత ప్రతాపరుద్రుడు గారు ప్రతి సంవత్సరం మన ఢిల్లీ సుల్తానేట్కి సుంకం కట్టాల్సిన అవసరం వచ్చిందనమాట. దే యూస్ టు పే ద ట్యాక్సెస్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ రుద్రదేవి టెల్స్ యూ అబౌట్ వేరియస్ సెక్ట్స్ ఆఫ్ శైవిజం. రుద్రమదేవి ఏ ఇన్స్క్రిప్షన్ ఇచ్చారు? ఆ ఇన్స్క్రిప్షన్లో అంట శైవిజం యొక్క డిఫరెంట్ సెక్ట్స్ గురించి అందులో మనం చెప్పడం జరిగిందంట. కాకతీయ సామ్రాజ్యం టైంలో పశుపత శైవిజం, కాపాలిక శైవిజం, ఓకే, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శైవిజమ్స్ ఉండేవండి. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శైవిజమ్స్ గురించి చెప్పినటువంటి ఇన్స్క్రిప్షన్ ఏది? అది కూడా ఎవరిచ్చారంట? రుద్రమదేవి గారు ఇచ్చారంట. దాని ఆన్సర్ మల్కాపురం ఇన్స్క్రిప్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొట్టుపల్లి అభయ శాసనం ఎవరిదండి? గణపతి దేవది కదా. బయ్యారం ఇన్స్క్రిప్షన్ దీనికి సంబంధించింది కాదు, హనుమకొండ ఇన్స్క్రిప్షన్ దీనికి సంబంధించింది కాదు. సో మిగిలింది ఏంటి? మల్కాపురం ఇన్స్క్రిప్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్స్ మెన్షన్స్ దాట్ కాకతీయాస్ ఆర్ శూద్రాస్. బేసికల్లీ కాకతీయాస్ వచ్చేసి శూద్రాస్ అండి. అందుకే కాకతీయ సామ్రాజ్యం టైంలో శూద్రులకి అన్ని పొజిషన్స్ వచ్చేటివి. అలానే సోషల్ హైరార్కీకి ఫీజిబిలిటీ ఉండేది. అంటే నువ్వు ఏ కులంలో పుట్టినా ఎక్కడ పుట్టినా కూడా నువ్వు ఏ జాబ్ చేయాలనుకున్నా వీలు కలిగించేవాళ్ళు అనమాట. ఈవెన్ వాళ్ళ ఆర్మీలో అటు బ్రాహ్మిన్స్ని కానీ ఇతర కులాల వారిని కానీ అందరినీ కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో అలా చూసినట్టు ఒక్క ఇన్స్క్రిప్షన్ మాత్రం కాకతీయులు శూద్రులుగా క్లియర్ కట్గా చెప్తుంది. ఆ ఇన్స్క్రిప్షన్ ఏది అంటే బయ్యారం ఇన్స్క్రిప్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఇన్స్క్రిప్షన్లో కాకతీయులు శూద్రులని మనం నిర్ణయించగలిగాము అని మేము రేపు అడిగినట్టయితే బయ్యారం ఇన్స్క్రిప్షన్ ఈజ్ ద ఇన్స్క్రిప్షన్ విచ్ క్లియర్లీ మెన్షన్స్ దట్ కాకతీయాస్ ఆర్ శూద్రాస్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు ద రామప్ప టెంపుల్. మనం రీసెంట్లీ రామప్ప టెంపుల్కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్ రావడం చూసాం కదా. ఈ రామప్ప టెంపుల్ అనేది మన కాకతీయ సామ్రాజ్యం సమయంలోనే నిర్మించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవో చూద్దాం. ద టెంపుల్ వాజ్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ ద రిన్ ఆఫ్ గణపతి దేవ. ఎస్, గణపతి దేవ గారి సమయంలోనే ఈ రామప్ప టెంపుల్ని మొదలుపెట్టడం జరిగింది. దిస్ ఈజ్ ఆబ్వియస్లీ కరెక్ట్. నెక్స్ట్, ద ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ ద టెంపుల్ ఈజ్ లార్డ్ విష్ణు. లేదండి, కాకతీయ సమయంలో మేజర్ రిలీజియన్ ఆర్ మేజర్ గాడ్ డ్యూరింగ్ ద కాకతీయ పీరియడ్ వాజ్ శివ. ఎర్లీ కాకతీయాస్ జైనిజంని పాటించేవాళ్ళు చాలామంది. ఎర్లీలో కాకతీయ జైనిజం పాటించేవాళ్ళు, కొంతమంది వైష్ణవిజం బుద్ధిజం వైపు వెళ్ళినప్పటికీ శైవిజం వచ్చేసి మోస్ట్ డామినెంట్ రిలీజియన్, ద రిలీజియన్ విచ్ వాజ్ ఫాలోడ్ బై ద కాకతీయాస్. ఓకే, ఇదే కాకుండా కాకతీ అనే ఒక దేవతని కూడా, కాకతీ అనే ఒక లోకల్ గాడెస్ని కూడా కాకతీయులు పూజించేవాళ్ళు అనమాట. సో రామప్ప టెంపుల్లో ఉన్నది విష్ణుమూర్తి కాదండి, శివుడు అండి. సో ఈ స్టేట్మెంట్ 2 తప్పు అవుతుంది నాకు. ద టెంపుల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రామప్ప టెంపుల్. రామప్ప టెంపుల్ భారతదేశ చరిత్రలో ఎట్టి టెంపుల్ అంటే దిస్ ఈజ్ ద ఓన్లీ టెంపుల్ విచ్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఇట్స్ స్కల్ప్చర్. ఏంటంటే దీన్ని చెక్కినటువంటి వ్యక్తి యొక్క పేరుతో పెట్టినటువంటి మొట్టమొదటి దేవాలయం భారతదేశం మొత్తంలో ఎక్కడ ఉంది అంటే అది మన రామప్ప దేవాలయం. దిస్ ఈజ్ ద ఆబ్వియస్ కరెక్ట్ స్టేట్మెంట్. అడిగింది ఏంటంటే మీదిచ్చిన వాటిలో సరైనది ఏది అంటే ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 3
ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్ అండి ఈ సెషన్లో. నెక్స్ట్ సెషన్లో ఇంకా కొన్ని క్వశ్చన్స్తో వద్దాం కాకతీయకి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద కాకతీయ ఎరా. కాకతీయ ఎరాకి సంబంధించినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ అని చదవండి. దాంట్లో సరైనవి ఏవో చెప్పండి. ఫస్ట్ వన్, మిలిటరీ సిస్టమ్ కాల్డ్ నాయకారా సిస్టమ్ వాజ్ ఫాలోడ్. ఏంటంటే ఇంతకుముందే చెప్పాం కదా, మనం కొంత ల్యాండ్ని ఇస్తాము, వాళ్ళు ఆ ల్యాండ్లో ట్యాక్సులు వేసుకోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు. రిటర్న్గా ఏమి ఇవ్వాలి, మనం ఫోర్స్ని పంపించాలన్నమాట రాజు అడిగినప్పుడల్లా. ఈ సిస్టాన్ని ఏమని పిలుస్తాం మనం, నాయంకారా సిస్టమ్. ఉందేనా అంటే ఎస్, ఉండే. నెక్స్ట్, తుగ్లక్ ఇన్వేషన్ కాజ్ ద అల్టిమేట్ డౌన్ఫాల్ ఆఫ్ ద కాకతీయ. మొహమ్మద్ బిన్ తుగ్లక్ సమయంలో కాకతీయ సామ్రాజ్యం ముట్టానికే లేకుండా పోయింది. కరెక్టా అంటే ఎస్. దే ఫౌండ్ న్యూ విలేజెస్ అండ్ ప్రొవైడెడ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ టు బ్రింగ్ కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్ అండర్ ద ప్లవ్. కాకతీయులండి వారి యొక్క సామ్రాజ్యంలో పంట విస్తీర్ణను పెంచేందుకు ఏం చేశారు అంటే కొత్త కొత్త విలేజెస్ ఎస్టాబ్లిష్ చేశారు. అక్కడ ఫారెస్ట్ కనిపిస్తే ఫారెస్ట్ని తీసేయడం, అక్కడ ఒక కొత్త విలేజ్ పెట్టడం, ఆ కొత్త విలేజ్కి ఇరిగేషన్ ఫెసిలిటీస్ పెట్టడం, అంటే అక్కడ ఒక చెరువు తవ్వి ఆ చెరువు నుంచి వాళ్ళకి వాటర్ సప్లై చేయడం. ఇలా చేయడం ద్వారా ఏమైందంటే ద నెంబర్ ఆఫ్ విలేజెస్ ఇన్ ద కాకతీయ కింగ్డమ్ ఎక్స్పాండెడ్. ఎక్కువ విలేజెస్ రావడం జరిగింది. అలా ఎంకరేజ్ చేస్తే ఏం చేశారు, ద అమౌంట్ ఆఫ్ ల్యాండ్ అండర్ ద ప్లవ్, అంటే మనము పంట పొలాలను పండించేందుకు భూమిని పెంచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. సో ఈవెన్ దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి కాకతీయ ఎరా దాదాపు 323 సంవత్సరాల పాటు సాగినటువంటి ఒక పెద్ద చరిత్ర. మన భారతదేశ చరిత్రలో 2 తెలుగు రాష్ట్రాలు, ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి కట్టుగా ఒక సామ్రాజ్యంగా ఇన్ని సంవత్సరాలు బతికి మనకంటూ ఒక ప్రత్యేకమైన కల్చర్ని ఏర్పాటు చేయగలిగిందంటే అది కాకతీయ సామ్రాజ్యం టైంలోనే. అలానే మన తెలుగు భాష అనేది రూపుదిద్దుకోవడం, తెలుగు భాష యొక్క ఖ్యాతి పెరగడం అనేది ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యంలోనే జరిగింది. కాకతీయ సామ్రాజ్యం దాదాపు 953 దగ్గర నుంచి లేదా 1000 AD టిల్ 1323 AD వరకు సాగుతూ వచ్చింది. ఎర్లీ అండ్ లేటర్ కాకతీయాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పీరియడ్ ఇన్ అవర్ హిస్టరీ. కాకతీయులు తుగ్లక్ సామ్రాజ్యం వారిని డౌన్ఫాల్ చేసిన తర్వాత లోకల్ చీఫ్టైన్స్ అయినటువంటి రెడ్డీస్ మరియు వెల్మాస్ అనేవాళ్ళు వారి యొక్క కింగ్డమ్స్ని మన ఈ ఆంధ్ర ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వారి గురించి నెక్స్ట్ క్లాస్లో మనం విందాం. సో థ్యాంక్ యూ.